మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంగా దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దళిత సంఘాల నాయకులు మాట్లాడుతూ రంజాన్ పర్వదినాన జరిగిన దుర్ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన విషయం. తెలంగాణ రాష్ట్ర గద్వాల్ జిల్లాలోని కేటుదొడ్డి మండలం ఇరుక్కుచెడు గ్రామంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసేందుకు దళితులు, బహుజనులు కలిసి స్టాండ్ నిర్మాణం చేసి విగ్రహం ఏర్పాటు ప్రయత్నంలో అదే గ్రామానికి చెందిన మరో వర్గం వారు అంబేద్కర్ విగ్రహం పెట్టొద్దని, దానివల్ల మాకు ఇబ్బంది అవుతుందని ఘర్షణకు దిగారు. నిన్నటి జరిగిన సంఘటన జోగులాంబ జిల్లా గద్వాల జిల్లాలో మరియు కేటితోటి మండలంలో ఇరుకుచెర్ల గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆ గ్రామానికి చెందిన కొంతమంది దుర్మార్గులు నిప్పంటించడం చాలా బాధాకరము. ఎందుకంటే అక్కడ భారత రాజ్యాంగం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల గురించి ఎన్నో హక్కులు సాధించిన చరిత్ర అంబేద్కర్కు ఉంది. మరి అసొంటి మహనీయుని విగ్రహం అక్కడ పెడదామని అక్కడ దళిత వర్గము చేస్తే మరి కొంతమంది దుర్మార్గులు అట్టి సంఘటనను అడ్డుకొని మరి నిప్పు అంటించడము, ఆ నిప్పులో భాగంగా ఆర్పేందుకు మరి పోలీసు డిపార్ట్మెంట్ వారు ప్రయత్నం చేయగా కొంతమంది నిప్పు అంటుకోవడం జరిగింది. ఇలాంటి సంఘటనలు జరగకుండా రాష్ట్రంలో మరియు ప్రభుత్వము పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు ఇట్టి విషయంలో తక్షణము కఠినంగా ఆ దుండగులపై చర్యలు తీసుకొని ఇలాంటి సంఘటనలు రాష్ట్ర ప్రభుత్వం మరి ఎక్కడ జరగకుండా చూడాలని, అలాగే ఏప్రిల్ 1 మాసం నుంచి ఈ నెలంతా మహనీయుల ఉత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి అక్కడక్కడ కొన్ని సంఘటనలు జరిగేందుకు వీలుంటుంది. కొంతమంది దుర్మార్గమైన ఆలోచనతో సంఘటనలు పాల్పడే అవకాశం ఉంటాయి. కాబట్టి ఈ చర్యలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము కఠిన చర్యలు తీసుకొని మరి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రము గద్వాల జిల్లా కేటిదొడ్డి మండలము ఇరుకుచెడు గ్రామంలో జరిగిన దుర్ఘటన ఈ దేశ ప్రజలను, ఈ దేశ సమాజాన్ని కించపరిచేలాగా ఉంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి కొరకు అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసే క్రమంలో ఆ గ్రామానికి సంబంధించిన కొంత దళిత వర్గము విగ్రహాన్ని ఏర్పాటు నిర్మాణంలో కార్యక్రమంలో కొనసాగుతున్న క్రమంలో వేరే ఇతర వర్గం సంబంధించిన వాళ్ళు ఈ విగ్రహాన్ని ఇక్కడ పెట్టద్దు, మాకు అపచారము, మాకు బాగుండదన్న ఒక దురాలోచనతోని అంబేద్కర్ విగ్రహంపై పెట్రోల్ చల్లి నిప్పంటించిన క్రమంలో ఆ నిప్పును ఆర్పే క్రమంలో ప్రజలకు అక్కడున్న స్థానిక ఎస్ఐకి కూడా నిప్పంటించుకోవడం జరిగింది. ఇలాంటి ఒక మహనీయుని 76 ఏళ్ల స్వతంత్ర పోరాటంలో ఒక భారత రాజ్యాంగాన్ని రాసిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మహనీయుని విగ్రహాన్ని ఏర్పాటుకు ఈ దేశంలో, రాష్ట్రంలో ఎక్కడ రక్షణ లేదు. అట్లాగే ఆ సామాజిక వర్గ ప్రజలకు కూడా ఎక్కడ రక్షణ లేదు. ఇంత దుర్ఘటన జరుగుతున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము నిమ్మకు నీరెత్తినట్లు ఉండి ఆ యొక్క జరిగిన ఘటనను విచారణ చేయించి అక్కడున్న దోషులను కఠినంగా శిక్షించి ఆ దోషులు మళ్ళీ బయటకు రాకుండా ఉరిశిక్షలు విధించాలని కోరుతూ ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకొని ప్రభుత్వ పరంగా, ప్రజల పరంగా న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం.